ఇందూరు జిల్లా కేంద్రంలో ఆగమన కార్యక్రమంలో భాగంగా ఎల్లమ్మ గుట్ట భవానీ యూత్ గణేష్ మండలి కమిటీల సభ్యుల ఆహ్వానం మేరకు గణేషుని దర్శించుకుని మాట్లాడారు. ఆనాడు బాలగంగాధర్ తిలక్ హిందువులను సంఘటితం చేసేందుకు వినాయక విగ్రహాల ప్రతిష్టాపన మొదలైందని, అలాంటి సంఘటితమే ఇప్పుడు ఈ గణేష్ మండపాల వద్ద కనిపిస్తుందన్నారు. ఈ సంఘటితం కోసం పాటుపడిన బాలగంగాధర్ తిలక్ చిత్రపటాన్ని ప్రతి గణేష్ మండపం వద్ద ఉండేలా చూడాలన్నారు. సంఘటనమే శక్తియే అనే నినాదంతో హిందువులు అందరూ కలిసి ముందుకు నడవాలని, ప్రతి గణేష్ రథం సార్వజనిక రథం వెనకాలే వెళ్లాలని, మనం సంఘటితంతోనే ఏదైనా సాధించుకోగలమని ఆయన తెలిపారు. ఆ రోజు బాలగంగాధర్ తిలక్ 1893లో ఏదైతే చైతన్యము సంఘటితం కోసం ప్రారంభం ఇచ్చిండో ఆ సంఘటిత నిదర్శనమే ఇప్పుడు ఈ ఎల్లమ్మ గుట్ట భవానీ యూత్ ద్వారా మనకు కనబడుతుంది. ఆ రోజు సంఘటనమే శక్తి హై, ఎక్కడైతే సంఘటితం ఉంటామో అక్కడ శక్తి ఉంటుంది. ఆ శక్తినే హిందుత్వానికి నిదర్శనమని ఆ రోజు బాలగంగాధర్ గారు తెలియజేసారు. ఈరోజు మనం చెప్తున్నాం, ప్రతి గణేష్ మండలిలో కూడా ఆ మహానుభావుడు ఏదైతే ప్రారంభించిండో వారి ఫోటో గణేష్ మహారాజ్తో పాటు పక్కన పెట్టాల్సిందిగా మేము కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి గణేష్ మండలి కూడా బాలగంగాధర్ తిలక్ ఫోటో పెట్టడం ఒకటి. రెండోది, ఏదైతే గతంలో సార్వజనిక గణేష్ మండలి ఆ దుబ్బ ప్రాంతంలో రథంతో ఎడ్ల బండతో ర్యాలీ ప్రారంభమవుతుందో ఈ ప్రాంతంలోనే అది చాలా పెద్దది, 100 ఎడ్లతోటి ప్రారంభమవుతుంది. కానీ అప్పట్లో ప్రతిదీ కూడా ఆ రథం వెనుకనే ప్రతి గణేష్ మండలి కూడా బయలుదేరేది. కానీ కాలక్రమేణా ఎక్కడ విడిపోయి బయలుదేరడం జరుగుతుంది. రాబోయే కాలంలో దృష్టిలో పెట్టుకొని ఎంతైతే తొందరగా వీలైతే ఆ గణేష్ రథాల ఎన్నిక ఇంకా పెట్టుకొని వెళ్తే బాగుంటుందని చెప్పేసి మొన్న సార్వజనిక గణేష్ మండలి వాళ్ళు కూడా ఇది చర్చ చేయడం జరిగింది. రెండోది, మన కళ్ళ ముందల 2-3 విషయాలు చెప్తా. ఒకటి, మన ఇందూరు నడి ఒడ్డున శంభుని గుడి, ఆ శంభుని గుడిని అన్నమతస్తులు కబ్జా చేరులో ఉంది. దానికోసం అనేక ఉద్యమాలు చేస్తే ఇక్కడ భవానీ యూత్ కావచ్చు, మిగతా అందరి యూత్ కావచ్చు, దానికి మద్దతు తెలపడం జరిగింది. మొన్నటికి మొన్న దగ్గర దాకా పోయింది మన పోలీస్ వ్యవస్థ. కొద్దిగా కష్టపడితే ఆ షాపుల్ని కూడా తొలగించడం జరుగుతుంది. రెండోది, మన నిజామాబాద్ ఏదైతే పేరుందో ఇందూర్, నిజామాబాద్ని ఇందూరుగా పేరు మార్చడమే మన ముందున్న లక్ష్యం. అందరం కూడా నిజామాబాద్ని ఇందూరుగా మార్చడమే మన ప్రథమ కర్తవ్యం పెట్టుకొని హిందువుల విషయంలో, లౌజియాది విషయంలో కావచ్చు, హిందూ సంఘటితం విషయంలో శక్తి ప్రదర్శన చేసి మనం ప్రతి అంశంలో కూడా చైతన్యంగా ఉండి ముందుకు కదులుదామని చెప్పేసి ఈ భవానీ యూత్కు పేరున ధన్యవాదాలు, స్వాగతం తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన భవానీ యూత్కు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ జై బలో గజానన్ మహారాజ్ కి.